శక్తిమంతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. 24-20 తారీఖుల్లో జరిగిన గ్రామ రక్షణ ఉద్యోగ కూడికలు ధర్మవరంలో ఘనంగా జరిగించారు. మీకు వందనాలు. యవన బిడ్డలను నిలబెట్టుకుని యవన బిడ్డలను బలపరిచి అయ్యా వారు ఆశించిన మేర కంటే ఉన్నతంగానే మీరు జరిగించిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు, మీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపను గ్రహించండి, బలపరచండి. ఈరోజు ఆదివారం అందరము మందిరాల్లో కలుసుకొని మందిరాల్లో మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యం దయచేయండి. ఆరాధించే గొప్ప కృపను మాకు అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభు నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు, డిఎస్సి రాయడానికి సిద్ధంగా ఉంటున్నారు బిడ్డలు. సిద్ధపడుతుండగా మీ కృప దయచేయని అడుగుతున్నాం. అయా వచ్చే ఆదివారం ప్రభు నాయన నీట్ ఎగ్జామ్ బిడ్డలను దర్శించండి. అయా నీట్ ఎగ్జామ్కి సిద్ధపడుతున్న బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. మీ సహాయాన్ని బిడ్డలకు అందించి నడిపించి బలపరచమని, అయా మంచిగా ప్రభు నాయన ర్యాంక్ వచ్చి మంచి కాలేజీలో అయా సీట్ రావడానికి మీ కృప దయచేయమని, మీ శక్తితో నింపమని, బలపరచమని, అనారోగ్యమైన వారికి ఆరోగ్యం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం ధ్యానాంశాల్లో 35వ కీర్తన 26వ చరణాన్ని మనం చూద్దామండి. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానమునొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. కీర్తనకారుడైన దావీదు చెబుతున్న మాటల్లో ఆంతర్యం గనక మనం చూస్తే, దేవుని బిడ్డలకి అపాయం వస్తుంది, కష్టం వస్తుంది. అపాయాలు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు రాక మానవు. కానీ ప్రతి అపాయములో దేవుడు తోడుగా ఉంటారు. దేవుని సన్నిధి మనకు కాపుదలగా ఉంటుంది. అపాయం నుండి, కష్టం నుండి దేవుడు తప్పనిసరిగా రక్షిస్తాడు, తప్పిస్తాడు. అందుకే అంటున్నాడు, నా అపాయమును చూసి వీళ్ళ పరిస్థితి ఇంకా అయిపోయింది, ఇంకేమీ లేదు అని ఒకవేళ ఎవరన్నా సంతోషిస్తే వాళ్ళే అవమానం నొందుతారు, వాళ్ళే లజ్జపడతారు, అనగా సిగ్గుపడతారు. ఎందుకనంటే అపాయం ఎంతో కాలం ఉండదు. దేవుడు వారిని ఆ పరిస్థితి నుంచి తప్పనిసరిగా గట్టెక్కిస్తాడు. కాబట్టి ఎవరమైనా కూడా నిజమైన దేవుని బిడ్డలుగా గనక మనం జీవిస్తూ ఉంటే శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా భయపడే పని లేదు, బాధపడే పని లేదు. కొద్ది దినాల్లోగా దేవుడు వాటి నుంచి తప్పనిసరిగా మనకు విడుదలిస్తాడు. ఎవరైతే మన అపాయాలను చూసి సంతోషిస్తారో, మనం ఇబ్బందుల్లో పడితే సంతోషంగా ఫీల్ అవుతారో వాళ్ళందరికీ అవమానమే మిగులుతుంది, సిగ్గే మిగులుతుంది. అలాగే నా మీద అతిశయపడు వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. మన మీద కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు, మనకంటే ఉన్నతంగా ఉన్నట్టు, మనకంటే ఉన్నతంగా సామాజికంగా మంచి స్థితిలో ఉన్నట్టు ఉంటే ఉండొచ్చుగాక, దేవుడు వారికి ఇస్తే ఇవ్వచ్చుగాక. కానీ వాళ్ళు యథార్థమైన స్థితిలో ఉండకుండా వ్యతిరేకమైన స్థితిలో గనక వాళ్ళు అతిశయపడితే, గర్విస్తే తప్పనిసరిగా ఆ గర్వం వాళ్ళని సిగ్గుపడేలా చేస్తుంది, అపకీర్తి పాలు చేస్తుంది. కాబట్టి యథార్థమైనటువంటి విశ్వాసుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి, వారి పట్ల జాలి కలిగి ఉండాలి. కానీ ఇలా వాళ్ళను చూసి అతిశయపడకూడదు. 119వ కీర్తనలో ఒక మాట మనం చూద్దామండి. 119:29లో 29వ చరణాన్ని కనుక మనం చూస్తే, క్షమించండి 109. నా విరోధులు అవమానము ధరించుకొందురుగాక, తమ సిగ్గునే నిలువుటంగి వలె కప్పుకొందురుగాక. అంటే ఎవరైతే విరోధులుగా ఉంటున్నారో వాళ్ళు అవమానం పొందుతారు. అది కూడా ఎలా అంటున్నాడు ఆయన, అవమానాన్ని వస్త్రంగా ధరించుకుంటారు. అంటే చూడగానే వస్త్రాలే కనిపిస్తాయి. కాబట్టి వాళ్ళని చూడగానే, విరోధులను చూడగానే, ఎవరైతే మనల్ని శత్రువులుగా, మనల్ని విరోధులుగా ఫీల్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా అవమానమే ధరించుకోవడం అనేటువంటి జరుగుద్ది. తమ సిగ్గునే నిలువుటంగి వలె వాళ్ళు కప్పుకుంటారు. అంత సిగ్గు, అంత అవమానం కలుగుద్ది. దేవుని బిడ్డల్ని వ్యతిరేకించిన, దేవుని బిడ్డల్ని అవమానపరిచిన, వారి పట్ల అతిశయపడినా కూడా. అలాగే ఇదే
కీర్తనలో 132 18 అండి, 18వ చరణం. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను, అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను. శత్రువులకి అంటే దేవుని బిడ్డలైన వారి యొక్క శత్రువులకి ఆయన ఏం చేస్తానంటున్నాడండి? అవమానాన్నే వస్త్రంగా ధరింపజేస్తాను. ఇక వాళ్ళు ఆ వస్త్రాలతో, అవమానమనే వస్త్రాలతోటి వాళ్ళు జీవించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలైన వారు భయపడాల్సిన పని లేదు. మన శ్రమను చూసి, ప్రస్తుత కాలంలో మనం పడుతున్న ఇబ్బందులను చూసి కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడొచ్చేమో కానీ, ఒకానొక దినాన దేవుడు మనల్ని రక్షించి, దేవుడు మనల్ని తప్పించి మంచి స్థితిలో దేవుడు ఉంచిన సందర్భంలో ఎవరైతే అవమానపడేలా మాట్లాడారో, ఎవరైతే మన పట్ల వారు అతిశయపడి గొప్పగా వాళ్ళు మాట్లాడారో వాళ్ళందరికీ దేవుడు తగిన జవాబు ఇవ్వబోతా ఉన్నాడు. 35:4 అండి. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక, నాకు కీడు చేయని ఆలోచించు వారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. ఎవరైతే మనకి కీడు చేయాలని చూస్తున్నారో మనం చేయాల్సింది ప్రార్థన చేయాలి, విశ్వాసం ఉంచాలి దేవుని పట్ల. మనం మౌనంగా ఉండాలి. మనం ఏ పరిస్థితుల్లో అయినా సైలెంట్గా ఉంటే ఆ పరిస్థితిలో దేవుడు కలుగజేసుకుంటాడు. మనం మౌనంగా ఉండాలి, సైలెంట్గా ఉండాలి, ప్రార్థన చేయాలి, విశ్వాసం ఉంచాలి, నా దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యంగా ఉండాలి. అప్పుడు దేవుడు అవతల వ్యక్తుల పట్ల దేవుడు తగిన న్యాయాన్ని మనకు తీర్చి, శత్రువులకి, విరోధులు ఎవరైతే మనల్ని ప్రాణం తీసేయాలని వాళ్ళు అంటే మాటల ద్వారా కానీ పనుల ద్వారా కానీ మనల్ని ఇబ్బందుల పాలు చేసేటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ సిగ్గుపడి అవమానం పొందుతారు అంటున్నాడు ఆయన. కీడు చేయాలని ఆలోచించేవారు వాళ్ళే వెనక్కి మళ్లించబడతారు, వాళ్ళే సిగ్గుపడతారు అంటున్నాడు. అలాగే 40వ కీర్తన 14-15 చరణాలు కూడా చూస్తే అండి, కీర్తనలు 40:14-15. నా ప్రాణము తీయుటకు యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక, నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమొందుదురుగాక. శత్రువులుగా ఉన్నవారు లేదా మనల్ని శత్రువులుగా ఎవరిని మనం శత్రువులుగా మనం ఫీల్ అవ్వం, ఎవరిని శత్రువులుగా మనం చూడం. కానీ అందరినీ ప్రేమిస్తాం, అందరితో సమానంగా ఉంటాం. కానీ మనల్ని కొంతమంది శత్రువులుగా ఫీల్ అవుతారు. వాళ్ళ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరైతే ప్రాణం తీయాలని చూస్తున్నారో, ఎవరైతే మా ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు సిగ్గుపడతారు, వాళ్ళు భ్రమలో ఉంటారు. కీడు చేయగోరు వారు వెనక్కి మళ్లించబడతారు, సిగ్గునందుతారు. మనల్ని చూసి ఆహా ఆహా అనేటువంటి వారు, వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళ పని ఇక్కడతో క్లోజ్, వీళ్ళు ఇంకా లేవలేరు, వీళ్ళు ఇంకా డెవలప్ అవ్వరు, వీళ్ళు అలాగే ఉంటారు, వీళ్ళు అప్పుల్లోనే ఉంటారు, వీళ్ళు ఏ విధమైనటువంటి పరిస్థితి వీళ్ళకి డెవలప్మెంట్ ఉండదని మాట్లాడే వారందరికీ ఆయన ఒక్కటే సమాధానం చెప్తున్నాడు. మీరు ఊరక నిలిచుండి చూడండి, దేవుడు చేసే రక్షణ కార్యాన్ని చూడండి, దేవునికి మొరపెట్టండి, తప్పనిసరిగా ఆయన కార్యం చేస్తాడని చెప్తున్నారు. కాబట్టి వాక్యంలో రాయబడిన రీతిగా మనం ఆయన మీద ఆధారపడి, ఆయన మీద ఆనుకొని, శత్రువులు ఎన్ని రకాలుగా మన మీద దాడులు చేసినా, మాటలతో కావచ్చు, రకరకాల పరిస్థితులు కల్పించడం వల్ల కావచ్చు, ఎలా చేసినా కూడా మన విశ్వాసాన్ని కోల్పోకుండా యోబు వలె యథార్థంగా నిలబడి, ఒక మాట ఉంటుందండి, యోబు నోటి మాటతో కూడా పాపం చేయలేదంట. అయ్యో ఏంటి ప్రభువా, ఏంటి నాకు ఈ పరిస్థితి ఏంటి అని కూడా అనలేదండి. ఎంత చక్కని మంచి స్థిరమైన విశ్వాసమో చూడండి. ఒకసారి మాట చూద్దామంటారా? 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయంలో 10వ వచనం అండి. భార్యతో మాట్లాడుతూ, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా అనిను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. కాబట్టి మనం ఏ తప్పు చేయకుండా, శత్రువులు ఏదో అన్నారని మనం రకరకాల పరిస్థితులు ఇదవ్వకుండా మనల్ని మనం స్థిరంగా విశ్వాసంతో ఉంటే దేవుడు తప్పనిసరిగా మనల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.